శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. ఈ జీవుడుగా జన్మనెత్తింది మొదలుకొని మరణించే వరకు చిన్నవో పెద్దవో ఎన్నో వ్యాధులు, రకరకాలైనటువంటి వ్యాధులకు మనం గురవుతూ ఉంటాం. ఈ వ్యాధులు 3 రకాలుగా ఉంటాయి: వాత రోగాలు, పైత్య రోగాలు, శ్లేష్మ రోగాలు. ఇంకా ఏవొచ్చినా వీటిలోనే రావాలి, లేదంటే ఈ వైరస్లు. ఈ వాత రోగాలు 80 ఉంటాయి, పైత్య రోగాలు 82 రకాలు, శ్లేష్మ రోగాలు 224 రకాలు ఉన్నాయి. ఈ 3 రకాల వ్యాధులు కలిసి 386 రకాలు ఉన్నాయి. ఇదంతా మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఇన్ని రకాలైనటువంటి వ్యాధులకి మన శరీరాలు ఆశ్రయమవుతూ ఉన్నాయి. ఈ వ్యాధులతోనే ఈ శరీరాలు కృషిస్తూ ఉన్నాయి, చివరికి నశిస్తూ ఉన్నాయి. ఇది తెలుసుకుని మనం ఈ శరీర భ్రాంతిని విడిచిపెట్టాలి. నేను ఆత్మని అనే ఆత్మజ్ఞానాన్ని పొందే దిశగా మన ప్రయాణం సాగాలి.